హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో కందనకాయలతో ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే. నేను చేసే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇదే విధంగా ట్రై చేయడానికి ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సైడ్ అయితే వీటిని కందనకాయలు అంటారండి. మీ వైపు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ కందనకాయలని తీసుకున్నాను. వీటిని 4 భాగాలుగా కట్ చేసుకుని 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి 3 ఉల్లిపాయలని, ఒక 3 టమాటాలని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని, కొత్తిమీరని, ఒక 10 పచ్చిమిరపకాయలని కూడా తీసుకోవాలి. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా మసాలా పొడిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలో ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కూరలకి నూనె కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్టు. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు చాలా సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది. ఇవన్నీ బాగా మెత్తగా కలిసిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా వేగిపోయినాయి కదా, దీనిలో మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అడుగు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఏ నాన్ వెజ్ కూరలైనా అల్లం వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ బాగా ఫ్రై అయిన తర్వాతే మనం కూరలు వేసుకుంటే బాగుంటుంది. నీచు వాసన అనేది రాదు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టి ఉన్న ఈ కందనకాయల్ని కూడా వేసేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ కేజీ కందనకాయలను తీసుకున్నానండి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపుని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. నేను ఇక చిన్న టేబుల్ స్పూన్ వేస్తున్నాను కాబట్టి 2 వేసానండి. మీరు పెద్ద టేబుల్ స్పూన్తో వేస్తే ఒకటి వేస్తే సరిపోతుంది. తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని కలుపుకుంటే నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఈ టైంలోనే కొద్దిగా నేను పచ్చిమిరపకాయలు వేయటం వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత నీళ్ళు బాగా పైకి వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు హైలో పెట్టి ఉడికిస్తే నీళ్ళన్నీ ఎగిరిపోతాయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదు అంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అడుగు వరకు కలుపుకొని దీనిలోనే నేను 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాను. నేను చిన్న టేబుల్ స్పూన్తో వేసాను కాబట్టి 4 వేసానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ నాన్ వెజ్ కూరలో కొద్దిగా స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం కూడా వేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్లు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది నూనె తేలే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా దగ్గర పడుతుంది. ఇంకా ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయినట్లే ఫ్రై అయితే. ఈ టైంలో చెక్క, లవంగ, యాలకాయ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని దీనిలో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.